వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం కత్తి వెస్లీ రాజ్ కుమార్, భార్య రమాదేవి గారు, కుమార్తె ఇందిరాప్రియ గారు, కుమారుడు కౌశిక్ రాజ్ కుమార్ సమర్పిస్తున్నారు. సత్రంపాడు వాస్తవ్యులు వీరు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, సాంకేతిక సమస్య వలన నేమ్ డిస్ప్లే చేయలేకపోయాను, కావున మరలా చెబుతున్నాను, 2 సార్లు మళ్ళీ చెబుతాను ఈ పేర్లు. సత్రంపాడు వాస్తవ్యులు కత్తి వెస్లీ రాజ్ కుమార్ గారు, వీరి భార్య రమాదేవి గారు, కుమార్తె కుమారుడు ఇందిరాప్రియ కౌశిక్ రాజ్ కుమార్ సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాము. రాజ్ కుమార్ గారి కుటుంబాన్ని, రమాదేవి గారిని, వెస్లీ గారిని, కౌశిక్ను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాము. కుమార్తెను దీవించండి, ఇందిరా ప్రదర్శన ఆశీర్వదించండి. ఈ కుటుంబము దీవించమన్నట్లుగా చేయండి స్వామి. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు కావాలి, విస్తృతంగా అనుగ్రహించండి. విస్తృత ఆర్థిక అవసరతలున్నవి, కృపా సహాయం చేయండి ప్రభు. ఏమీ లేనివారు నాయన, ఏమీ లేనివారు. నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఐ రియల్లీ ప్రైజ్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్, ఎక్సలెంట్, వెరీ prioritized condition. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. దీని వెనక మీ యత్నం, మీ ఉద్దేశం గొప్పది, మాకు క్షేమకరమైంది. అందుకు మీకు స్తోత్రం. ప్రభు రాజ్ కుమార్ గారి కుటుంబాన్ని దీవించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడి యేసు నామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రార్థన మీరు విన్నారా? నాకు ఆర్థిక అవసరతలు ఉన్నాయి, అవి చాలా మంచివి, మహోన్నతమైనవి, అద్భుతమైనవి, అమోఘమైనవి, అందమైనవి, అవసరమైనవి, ప్రత్యేకమైనవి అని నేను ప్రార్థన చేశాను. మెదడులో వైరు కానీ గట్టయిందా ఏమిటండి? ఆర్థిక అవసరతలు ఏంటి, అమోఘం ఏమిటి, అద్భుతం ఏంటి, ప్రత్యేకం ఏంటి అంటున్నారా? ఎస్, బికాజ్ ఇట్ ఈస్ డిజైన్డ్ బై మై గాడ్, సో దట్ ఇట్ ఈస్ స్పెషల్ టు మీ అండ్ బ్లెస్సింగ్ టు మీ. ఇది నా దేవుడు నాకు ఇచ్చాడు కనుక వాట్ ఎవర్ ద కండిషన్, ఇట్ ఈస్ గుడ్ అండ్ బ్లెస్డ్. ఇట్ ఈస్ గుడ్ అండ్ ఇట్ ఈస్ బ్లెస్డ్. దేవుడు ఏది చేసినా మంచి చేస్తారు, గొప్పదే చేస్తారు, నీతే నెరవేరుస్తారు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. ఈ ఆర్థిక పరిస్థితి ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అస్. అందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. రాజ్ కుమార్ వెస్లీ గారు, రమాదేవి గారు, ఇందిరాప్రియ గారు, కౌశిక్ గారికి ధన్యవాదాలు. దేవుని యొక్క వాక్యము అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 35వ వచనంలో నిన్నటి దినము నిరాకరించబడిన నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ లెసన్. ఇదేమిటి అంటే దేవుని యొక్క అమోఘమైన ప్రణాళికలు అలాగే ఉంటాయి. మరి దేవుడు నీచులను, పనికిరాని వారిని, బలహీనులను, అయోగ్యులను, అప్రమాణికంగా కనిపిస్తున్న వారినే ఎన్నుకున్నాడు. ఎన్నుకొని గొప్పవారిని అజ్ఞానులుగా చేయటానికి, కనహీనులుగా చేయటానికి వీరిని వాడుకున్నాడు. పామరుడైనటువంటి అపోస్తలుడైన పేతురు మాట్లాడుతుంటే విద్యావంతులైన ధర్మశాస్త్రోపదేశకులు బురిడి కొట్టారు, మాట్లాడలేకపోయారు.
దట్ ఈస్ గాడ్స్ ఎలక్షన్ అండ్ హిజ్ వర్క్. ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్స్ వర్క్. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళికలు కనిపిస్తాయి. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ కొరకు మీ సహోదరుల నుండి పుట్టిస్తాడని మోషే చెప్పాడు. ఆ సహోదరుడు లేదా ఆ ప్రవక్త యేసుక్రీస్తే అనేది చెప్పాడు. యేసుక్రీస్తే ఆ ప్రవక్తని చెప్పాడు. నా వంటి అన్నప్పుడు మోషే కంటే శ్రేష్ఠుడు అని యేసుని గురించి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చెబుతా. యేసుక్రీస్తు మోషే కంటే శ్రేష్ఠుడు. ఎట్లా అంటే మోషే ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. యేసు ఇంటి పైన నమ్మకమైన వాడు. ఇంటి లోపట ఇంటి పైన, ఓవరాల్ అబౌవ్ ద హౌస్ ఆఫ్ గాడ్. జీసస్ ఈజ్ గ్రేట్ అండ్ గ్రేటర్ దాన్ మోసెస్. ఆ ప్రవక్త ప్రభువే అనేది ఆనాడు పేతురు చెప్పాడు. ఆ పేతురు చెప్పింది ఇక్కడ ఉటంకించాడు. ఈ మోషే ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు, ఈ జీవవాక్యాలు తెచ్చాడు. కానీ మన పితరులు ఇతనికి లోబడలేదు. ఇతను త్రోసేసి తమ హృదయాల్లో ఐగుప్తుకి వెళ్ళిపోగోరారు. ద ట్రాజడిక్ థింగ్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ ఏమిటంటే మేలు చేసేటువంటి వ్యక్తులను తృణీకరించి చిక్కుల్లో పడటం. ఏదేను వనం నుంచి కూడా అదే జరుగుతోంది. ఏమిటంటే మంచి ఏదో దాన్ని వదిలిపెట్టి చెడు ఏదో దాన్ని ఆకర్షితులు. హృదయాల్లో లోబడాల్సింది పోయి ఐగుప్తుకి వెళ్ళిపోదాం అని అనుకున్నారు. ఐగుప్తు నుంచి విమోచించింది ఎందుకు? కనాను కొరకు, దేవునితో సహవాసం కొరకు. లేదు మళ్ళా మేము దాస్యం అయిపోయి వెళతాం అని అన్నారు. వి విల్ గో బ్యాక్ టు సిన్ అండ్ స్లావరీ. ఎందుకు? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దట్? ఫుడ్, బెడ్, పడక, తిండి, సౌఖ్యం భౌతికంగా లేవని. కానీ ఆ పడక, ఆ తిండి, ఆ సౌఖ్యం కంటే మించిన ఒక మిరాక్యులస్ హెల్ప్ వాళ్ళకి అరణ్యంలో అందుతోంది. దాన్ని మనసున పెట్టలేదు ఇజ్రాయేలీయులు. అరలోకము నుండి ఆహారం రావటం ఏంటండి? ఎప్పుడైనా ఎక్కడైనా చరిత్రలో ఉందా? కాలు వాయకపోవటం ఏంటండి? చెప్పు అరగకపోవటం ఏంటండి? వస్త్రం పాడవకపోవటం ఏంటండి? ఎప్పుడైనా ఉందా? ఈ సంవత్సరం క్రిస్మస్ పండగకి బట్టలు కుట్టిస్తాం, మళ్ళీ వచ్చే సంవత్సరం క్రిస్మస్ పండగకి తీసేయాల్సిందే, ఉంచుకోలేం. మరి సంవత్సరంలోనే పాతికిలిపోతుంటే అక్కడ 40 ఏళ్ళు వస్త్రం పాతికలేదు. కొంచెం దూరం నడిస్తే కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నాయి. మనకు కొంతమంది సహోదరులు మొక్కుబళ్ళు చేసుకున్నవారు హైవేలో నడుస్తూ కాళ్ళకు అది ఇది కట్టుకొని ఆ బొబ్బలు వచ్చేస్తే నడవలేక నడుస్తూ ఉంటారు కదా. మరి అట్లా 40 సంవత్సరాలు వందల కిలోమీటర్లు నడిస్తే, 1000 కిలోమీటర్లు నడిస్తే కాళ్ళు వాయకపోవటం ఏంటండి? ఎక్కడ వ్యవసాయం చేయకుండా, పంట లేకోకుండా, పండించుకోకుండా ఆహారాన్ని ఆకాశం నుండి పొందితే, బండ నుండి నీళ్ళను పొందితే ఇంకా మేము ఐగుప్తుకి వెళ్తాం, వెళ్ళిపోతాం. ఏమిటండి ఇది? ఇవాళ ఇంకా అలాగున్నారు మనుషులు. యేసుప్రభుని నమ్ముకుంటే మాకేం వస్తుందండి? ఉద్యోగం వస్తుందా? అదే మేము షెడ్యూల్ క్యాస్ట్లో ఉంటే ఉద్యోగం వస్తుంది. యేసు మాకు తెలియదని చెబితే ఉద్యోగం వస్తుంది. యేసుని నమ్మానని చెప్తే ఉద్యోగం రాదు, రిజర్వేషన్ రాదు. కాబట్టి నాకు యేసు వద్దండి,
నాకు ఉద్యోగం కోసం ఎస్సీగా కావాలి. ఒక వివాహం ఫిక్స్ అయిందనుకోండి, ఆ వివాహం కొరకు ఏం చూస్తున్నారు విశ్వాసులు? వాళ్ళ ఏమండి, ఇద్దరు పిల్లలకు ఎస్సీ అని ఉంది, వాళ్ళకు క్రిస్టియన్ మ్యారేజ్ చేస్తే ఒకవేళ ఎవడైనా ఉద్యోగం వచ్చి నాకు పిటిషన్ పెడితే, కాబట్టి క్రిస్టియన్ మ్యారేజ్ వద్దంటున్నారు ఇవాళ. అలాగే అన్నీ కూడాను, ఒక ఉద్యోగమే కాదు అన్నింటా కూడాను. సహోదరుడా, సహోదరి, రాయితీల కొరకు రక్షణ బేరం పెట్టేస్తావా? రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఆనాటి ప్రజల్లాగా ఈనాటి ప్రజలు కూడా ఉన్నారు. నేను అదే మనవి చేస్తున్నాను. లుక్ అంటు జీసస్. యేసు వైపు చూద్దాం, సర్టిఫికెట్ వైపు కాదు. యేసును ఎరిగామని సాక్ష్యం చెప్తేనే పరలోకం. ఎవరు నన్ను బహిరంగంగా ఒప్పుకుంటారో వాళ్ళని నేను తిరిగి వచ్చినప్పుడు దేవదూతలు ఎదుట బహిరంగంగా ఒప్పుకుంటా, నన్ను ఒప్పుకోని వాడిని నేను ఒప్పుకోనన్నాడు. స్టెఫెను అదే చెప్పాడు, ఐగుప్తుకి వెళ్ళిపోదాం అన్నారు, మాకు ముందు నడవటానికి దేవతను చేయమన్నారు. సాడ్ థింగ్. You want to be led by the Holy Spirit or you want to be led by the human leadership? You decide. నేను మానవ నాయకత్వం కింద నడవటానికి ఇష్టపడను, దేవుని నాయకత్వం కింద నడవటానికి ఇష్టపడతాను. దేవుని నాయకత్వానికి లోబడినటువంటి నాయకునితో పనిచేయటానికి ఇష్టపడతాను. నేను బిషప్స్ కౌన్సిల్ పెట్టాను, అందులో ఎంతోమంది నాయకులు వచ్చారు. వాళ్ళు తల ఉపయోగించి చేస్తున్న వాళ్ళు, చెవులు ఉపయోగించి చేస్తున్న వారికి వ్యత్యాసాన్ని కనిపెట్టాను. ఎవరైతే తమ తలను వినియోగిస్తారో వాళ్ళు సేవకు పనిచేయరు, ఎవరైతే తమ చెవులను వినియోగిస్తారో వాళ్ళే పనిచేస్తారు, వాళ్ళే పనిచేస్తారు. ఇది మీరు గుర్తెరగాలి. కనుక ఎదురాడే స్వభావం దేవుని సేవలో పనికిరాదు. విశ్వాసపు బ్రతుకులో లోబడటమే తప్ప ఎదురాడటం లేదు. ఇట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్, ఎవ్రీ వన్ షుడ్ ఒబే వితౌట్ ఎనీ ఎక్స్క్యూజ్. దాట్ వీ మస్ట్ ఫాలో. ఆ దినాల్లో దూడ నిర్మాణం చేసుకుని బలులు ఇచ్చారు. అతి భయంకరమైన పాపం. మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఏ విగ్రహం చేసుకోవద్దు. ఎందుకంటే ఐ యామ్ అవైలబుల్ టు యూ అండ్ ఐఎమ్ డ్వెల్లింగ్ అమాంగ్ యూ. నేను మీ మధ్య నివసిస్తున్నాను, నేను మీకు అందుబాటులో ఉన్నాను, మీ నాతో ఉన్నారు, నేను మేలులుగా వచ్చాను. ఇన్ని చెప్తే మేము విగ్రహం చేసుకుంటాము, మేము బలులు మెచ్చుకుంటాము. ఐగుప్తులో ఎట్లా అయితే పెగాన్ కల్చర్ ఉందో అట్లా మేము ఉండిపోతాము. వీ వాంట్ టు మేక్ అవర్ ఓన్ రోడ్ టు హెవెన్. మతం అంటే దేవుని రాజ్యానికి మానవ రోడ్, మానవ నిర్మిత రోడ్. మార్గం అంటే దైవ నిర్మిత రోడ్. దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఇదే వ్యత్యాసం. If you want to follow the religion, whatever the religion, even Christianity also, it is the man-made road to heaven. If you want to follow Jesus Christ, it is the God-made road to the heaven. You decide which kind of road you want to follow, enter, walk, follow. వారు తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. డేంజరస్. అనేక మంది అతిశయానికి కారణము గుర్రములు, రథములు. మేమైతే దేవుని యందు అతిశయిస్తున్నాము అన్నాడు భక్తుడు. చేతి నిర్మితములపై ఉల్లాసమా? ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. టుడేస్ న్యూస్ పేపర్ వాల్యుబుల్, ఇట్ ఈస్ టుమారోస్ వేస్ట్ పేపర్. రైట్. మన నిర్మితాలంతే.
మన నిర్మితాలు అంతే. ఇట్స్ ఆల్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫెలోషిప్ అండ్ యునైటింగ్ పర్పస్, నాట్ టు గ్లోరిఫై త్రూ ద థింగ్స్ విచ్ బై హ్యాండ్ మేడ్ బై హ్యాండ్. చేతులతో నిర్మించిన వాటితో దేవుని మహిమపరచలేం. విత్ ఆల్ అవర్ హార్ట్ అండ్ మైట్, మన హృదయంతో, ఉద్దేశాలతో, బలంతో దేవుని మహిమపరచాలి. అందుకనే దేవుడు వారికి విముఖుడయ్యాడు. ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టేశాడు. అందుకే ఇట్లా రాశాడు ప్రవక్తల గ్రంథాల్లో, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు 40 సంవత్సరాలు బలిపశువులను అర్పణలు నాకు అర్పించిదిరా, పూజించుటకు ప్రతిమలైన మొలక గుడారమును రంఫాయను దేవదేక నక్షత్రం మోసుకున్న పోతురు కనుక బబులోను అవతలకు మిమ్మల్ని కొనిపోతాను. The first century Israelites' sin made the nation Israel and Judah to go to the exile in Ashur and Babylon. జాగ్రత్తగా వినండి. 1450 సంవత్సరం కాలంలో వీరు చేసిన విగ్రహారాధన వలన ప్రవక్తలు చెప్పింది ఏమిటంటే, క్రీస్తు పూర్వము 600 సంవత్సరాలప్పుడు, అంటే నియర్లీ 700 తర్వాత ఇయర్స్ తర్వాత ఇజ్రాయేలీలు బబులోనికి పోవాల్సిందే. Because they followed the idols, God sent them purposefully to the Babylon to cleanse the place of Jerusalem, to give the holiday for the city 70 years and the land of Israel for 70 years. 70 ఏళ్ళు విశ్రాంతి ఇవ్వటానికి దేవుడు వీళ్ళని బబులోను తీసుకుపోయాడు. ఈ పాపం ఎంత భయంకరమైందంటే కనాను నుండి వెలుపలకు తోలింది. ఏ బబులోను నుంచి అయితే కనానునకు అబ్రహాం వచ్చాడో అదే అబ్రహాం సంతానం విగ్రహారాధన బట్టి బబులోనికి వెళ్ళారు. సీ ద పారాడాక్స్. విగ్రహారాధికుడైనటువంటి అబ్రాము విశ్వాసం ఉంచి కనానుకు వచ్చాడు. విశ్వాసం ఉంచవలసిన కనానులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు విగ్రహారాధనను బట్టి బబులోనికి వెళ్ళారు. అర్థమవుతుందా? విగ్రహారాధనను విడిచిన విశ్వాసి అయిన అబ్రాము కనానుకు వచ్చి ప్రభువును కలుసుకుంటే, ప్రభువు వారి మధ్య ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేసి బబులోనుకు చెరకు వెళ్ళారు. నీవు నరకానికి వెళ్ళాలని నీ తీర్మానం, నీకే నష్టం. నాకు తెలిసి చాలామంది మిత్రులు మంచి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. ఈ లోకంలో నువ్వు మంచి వాడివైతే పరలోకానికి వెళ్ళవు. ఈ లోకంలో నువ్వు గొప్ప సేవా తత్పరుడు అయిపోతే పరలోకానికి వెళ్ళవు. పరలోకానికి మెరిట్ ఏమిటి, పరలోకానికి అర్హత ఏమిటి, క్వాలిఫికేషన్ ఏమిటి అంటే ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ అలోన్, నథింగ్ అదర్ దాన్ దట్. నీ దానము కానీ, నీ మంచితనము కానీ, నీ సహాయము కానీ, ఇట్స్ ఆల్ గుడ్ థింగ్స్, బట్ ఇట్ కెన్ నెవర్ టేక్ యూ టు ద హెవెన్. ఇవి నిన్ను ఎప్పుడు పరలోకానికి తీసుకెళ్ళాం. ప్లీజ్ నోట్ దిస్. చాలామంది అంటారు మనం చేసుకున్న మంచి కార్యాలే మన పరలోకాన్ని తీసిపోతాయని. కాదు. నీ విశ్వాసము క్రీస్తు యేసునందు అదే నీ క్షమాపణ ఇస్తుంది, అదే నిన్ను నీతిమంతుని చేస్తుంది, అదే మహిమపరుస్తుంది, అదే నిన్ను గ్లోరిఫై చేస్తుంది, అదే తీసుకెళ్తుంది. ఈ మాటలే చెప్పాడు. అతడు చూపిన మాదిరి చొప్పున దాన్ని చేయాలి అని మోషే చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారం సాక్ష్యపు గుడారపు అరణ్యములో మన పితరుల యొద్ద ఉండిన. మన పితరులు తమ పెద్దల చేత దాన్ని తీసుకున్న వారై
దేవుడు తన ఎదురు నుండి వెళ్ళగొట్టిన జనాలను వారు స్వాధీనం చేసుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోకి దాన్ని తీసుకుని వచ్చారు. అది దావీదు దినముల వరకు ఉండిన మందసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలాన్ని కట్టుకోరాడు. ఫిలిష్తీయుల యొద్ద పట్టుబడిపోయినటువంటి సమూయేలు గ్రంథంలో పట్టుబడిపోయినటువంటి ఆ మందసం పెట్టిని మళ్ళా వెనక్కి తీసుకొచ్చి దావీదు మందిరం నిర్మించాలనుకొని ఎక్కడైతే అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వటానికి మోరియా పర్వతాల్లో ఒక దాని మీద వెళ్ళాడో ఆ కపాలపు కొండని చెప్పబడినటువంటి ఆ యొక్క స్థలం దగ్గరికి వచ్చాడు. ఆ ప్రాంతంలో సియోన్ అనేటువంటి స్థలములో ఎక్కడైతే ఈ వర్ణాను కళ్ళెం ఉన్నదో గోధుమలు దొల్లగొడుతున్నప్పుడు ప్రభువు దూత ప్రత్యక్షమయ్యాడో ఆ స్థలంలో దేవాలయం కట్టడానికి పూనుకున్నాడు. సొలొమోను ద్వారా దేవుడు దాన్ని కట్టించాడు. దేవుని నివాసం వారి మధ్య ఉండేటట్లుగా మందసం అక్కడ ప్రారంభమైంది. ఆర్క్ ఆఫ్ గాడ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అమాంగ్ దెమ్ ఇన్ టెబర్నకల్. ఆ ప్రత్యక్ష గుడారములో దేవుని యొక్క మందసం, ఆ మందసములో దేవుని యొక్క సన్నిధి నిత్యం 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 ఉన్నది. గాడ్ డ్వెల్ట్ అమాంగ్ దెమ్. దేవుడు వారి మధ్యన నివాసం వచ్చాడు. ఈ స్టోరీ అంతా కూడా చెప్పుకొస్తూ అంటాడు, సొలొమోను ఏమని ప్రార్థించాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఏ మందిరము కడతారు, నాకు విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ హస్తకృత్యాలు కాదా అని ప్రభువు చెప్పుచున్నాడని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. ఇది దేవుని గుడి, దేవుని మందిరం అని ఎవ్వరు ఎప్పుడు ఏ భవనాన్ని చూపించి చెప్పటానికి వీలు లేదు. ఇట్ ఈజ్ రాంగ్. ఇదిగో దేవుడు ఈ గుళ్ళో ఉన్నాడు, ఇక్కడికి వెళ్ళండి అని ఎవరు చెప్పినా భూమి మీద ఇట్ ఈస్ రాంగ్ అకార్డింగ్ టు ద బైబిల్. గాడ్ నెవర్ డ్వెల్ ఇన్ మ్యాన్ మేడ్ కన్స్ట్రక్షన్స్, హ్యూమన్ మేడ్ బిల్డింగ్స్. అదే చెప్పాడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడవునైనా ఈ ఆలయాలు ఎక్కడ చాలా హస్తకృతాలయములలో నివసింపడు. అంతే. యెరూషలేము దేవాలయము యూదులకు ప్రాముఖ్యము. ఈ స్పీచ్ అంతా మాకు తెలిసిందే, కానీ మాకు ఇష్టం లేదు ఏంటంటే దేవుడు ఆలయములో ఉండడం నువ్వు చెబుతున్నావే, అది మాకు ఇష్టం లేదు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచని వారలారా. ఈ మాట నీ గుండెను తాకాల ఈ రాత్రి. దేవుని వాక్యమునకు నీ చెవులు నీ హృదయము లోబరుస్తున్నావా మిత్రుడా, సహోదరి? నువ్వు లోబరచడం లేకపోతే నీకు నష్టం. నువ్వు ముష్కరుడు అయిపోతావు, జాగ్రత్త. మీ పితరులు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించినట్లు మీరు కూడా ఎదిరిస్తున్నారు. మీ పితరులు ప్రవక్తలను హింసించారు, నీతిమంతుని రాకడ గురించి ముందు నుంచి చెప్పిన వాళ్ళని చంపేశారు. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారయ్యారు. హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీసస్ వాజ్ కిల్డ్. డివైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీసస్ పుట్ హిజ్ లైఫ్ ఆన్ ద క్రాస్. కనుక మానవరీత్యా మాట్లాడితే దేవర్ కిల్డ్ జీసస్. దైవములో మాట్లాడితే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి వాళ్ళు చంపినందుకు వారి మీద దేవుని యొక్క భయంకరమైనటువంటి ఉగ్రత వచ్చింది. వారి మాటలు విన్న వెంటనే దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం మీరు పొందారు, కానీ దాన్ని గైకొనలేదు. బైబిల్ చేతిలోనే ఉంటుంది, గుండెల్లో లేదు, పనుల్లో లేదు.
మనసులో లేదు, ఉద్దేశంలో లేదు. చేతిలో ఉంది, భుజం మీద ఉంది, గుండెలకు హత్తుకున్నారు, బ్రహ్మాండంగా ఉంది. ఇది వాడుక అయిపోయింది. క్రైస్తవులందరికీ బైబిల్ పట్టుకోవటం. రాజకీయ నాయకులు కూడా బైబిల్ పట్టుకున్న ఫోటోలు ఉన్నాయి. మోడీ గారు, చంద్రబాబు గారు, విజయమ్మ గారు బైబిల్ పట్టుకొని చదువుతున్న ఫోటోలు పెడుతున్నారు ఈ మధ్యన అందరూ కూడా. ఆ బైబిల్ గుండెలో ఉందా? ఆ బైబిల్లోని దేవుడు హృదయంలో ఉన్నాడా? నీ చేతిలో బైబిల్ ఉంటే ఏం ప్రయోజనం? ధర్మశాస్త్రం పొందారు కానీ గాయకోలేదు. You had the book, but you didn't have God in your heart. దేవుణ్ణి కలిగి లేరు మీరు, పుస్తకాలు కలిగి ఉన్నారు. అది సంగతి. లైసెన్స్ ఉంది, డ్రైవింగ్ రాకుండా, మ్యానిపులేటెడ్ లైసెన్స్. వాట్ ఈస్ ద యూస్? నో యూస్. ఎంబీబీఎస్ పట్టా ఉంది, సర్జరీ రాకుండా. వాట్ ఈస్ ద యూస్? నో యూస్. ఊరికే పైన కాగితాలు పెట్టుకుంటున్నావా? దేవుడు అంటే ఏమనుకుంటున్నా? దేవుణ్ణి నమ్మాలా, వెంబడించాలా, హృదయపూర్వకంగా లోబడాలా. అదే చెప్పాడు. వాళ్ళు పళ్ళు కొరికారు, రేపు చెప్తారు వాళ్ళు ఎలా పళ్ళు కొరికారు. నేటి వాక్య ధ్యానానికి సహకారం తమ్ముడు కత్తి వెస్లీ రాజ్ కుమార్ సత్రంపాడు, రమాదేవి గారు అమ్మ, కుమార్తె ఇందిరాప్రియ, కుమారుడు కౌశిక్ రాజ్ కుమార్ సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యాన్ని దీవించండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ నీకు అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక. ఆమేన్.